వేల కిలోమీటర్ దూరంలో జరుగుతున్న ఒక యుద్ధం ఇండియాలోని వేల కుటుంబాల మనసుల్లో భయాన్ని నింపుతోంది. ఒకప్పుడు డాక్టర్ కావాలనే కలతో విదేశాలకు వెళ్లిన విద్యార్థులు ఇప్పుడు యుద్ధ వార్తల మధ్య తమ భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నారు. ఇరాన్లో కొనసాగుతున్న ఘర్షణల ప్రభావం అక్కడ చదువుకుంటున్న భారతీయ విద్యార్థుల జీవితాలను నేరుగా తాకుతోంది. ప్రత్యేకంగా వైద్య విద్య కోసం ఇరాన్కు వెళ్లిన వేలాది మంది భారతీయ విద్యార్థులు ఇప్పుడు ఒక అనిశ్చిత పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. క్లాసులు కొనసాగుతాయా? పరీక్షలు ఎప్పుడు జరుగుతాయి? సురక్షితంగా ఉండగలమా అనే ఆలోచనలు వెంటాడుతున్నాయి. తెహ్రాన్, మషహద్, ఖోమ్ లాంటి నగరాల్లో సైనిక చర్యలు, కర్ఫ్యూలు, ప్రయాణ ఆంక్షలు పెరిగాయి. ఇంతకీ వేలాది మంది భారతీయ విద్యార్థులు ఇరాన్, గల్ఫ్ దేశాలను చదువు కోసం ఎందుకు ఎంచుకుంటున్నారు? ఇప్పుడు వారి భవిష్యత్తు ఏమవుతోంది? భారతీయ విద్యార్థులు విదేశాల్లో వైద్య విద్యను ఎంచుకోవడానికి ప్రధాన కారణం తక్కువ ఫీజులు. ఇండియాలో మెడికల్ సీటు పొందడం చాలా కష్టంగా మారటంతో పాటు ఇక్కడ భారీగా ఫీజులు ఉండటంతో చాలా మంది విద్యార్థులు విదేశీ యూనివర్సిటీలను ఆశ్రయిస్తున్నాయి. ముఖ్యంగా ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, ఖతార్, ఒమాన్, కువైట్ లాంటి మధ్యప్రాచ్య దేశాల్లో తక్కువ ఖర్చుతో వైద్య విద్య చదివే అవకాశాలున్నాయి. ఇంగ్లీష్ మీడియం కోర్సులు, అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన డిగ్రీలు ఉండటం కూడా విద్యార్థులను ఆకర్షించే కారణాల్లో ఒకటి. విదేశాంగ మంత్రిత్వ శాఖ అంచనాల ప్రకారం గల్ఫ్ ప్రాంతంలోనే 3 నుంచి 4 లక్షల వరకు భారతీయ విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇరాన్లో మాత్రం సుమారు 3,000 మంది భారతీయ విద్యార్థులు వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. ప్రజెంట్ జరుగుతున్న యుద్ధ పరిస్థితులు ఈ విద్యార్థుల చదువుపై అనేక అనిశ్చితులను తెచ్చాయి. సైనిక చర్యలు జరుగుతున్న ప్రాంతాల్లో ప్రయాణాలు కష్టమవడంతో కొంతమంది విద్యార్థులు ఇతర నగరాలకు తాత్కాలికంగా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. కర్ఫ్యూలు, భద్రతా హెచ్చరికలు, విమాన ప్రయాణాల్లో అంతరాయాలు విద్యార్థుల రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో భద్రతా ఆందోళనలు కూడా పెరుగుతున్నాయి. ఇరాన్లోని భారత రాయబార కార్యాలయం విద్యార్థులకు ఇళ్లలోనే ఉండాలని, అవసరమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలని సూచించింది. పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారితే విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించే అవకాశాలపై కూడా అధికారులు ఆలోచిస్తున్నారు. యుద్ధం కారణంగా విద్యా వ్యవస్థ కూడా ప్రభావితమవుతోంది. కొన్ని యూనివర్సిటీల్లో పరీక్షలు వాయిదా పడ్డాయి. ముఖ్యంగా మెడికల్ విద్యార్థులకు అవసరమైన క్లినికల్ ట్రైనింగ్ను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే విద్యార్థుల కోర్సు పూర్తయ్యే సమయం ఆలస్యమయ్యే అవకాశం ఉంది. అటు గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయ విద్యార్థులు కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అక్కడ పరిస్థితి ఇరాన్లా తీవ్రంగా లేకపోయినా ప్రయాణాల్లో అంతరాయాలు, భద్రతా హెచ్చరికలు పెరిగాయి. కొన్ని యూనివర్సిటీలు తాత్కాలికంగా ఆన్లైన్ క్లాసులు తీసుకుంటున్నాయి. మరోవైపు భారత ప్రభుత్వం కూడా పరిస్థితిని దగ్గరగా పరిశీలిస్తోంది. విదేశాంగ మంత్రిత్వ శాఖ విద్యార్థులకు మార్గదర్శకాలు జారీ చేస్తూ రాయబార కార్యాలయాల ద్వారా సహాయం అందిస్తోంది. అవసరమైతే సమీప దేశాలకు తరలించే అవకాశాలపై కూడా చర్చలు జరుగుతున్నాయి. ప్రజెంట్ ఇరాన్లో ఉన్న భారతీయ విద్యార్థులకు ఈ యుద్ధం 2 విధాలుగా సవాళ్లను తీసుకొచ్చింది. ఒకటి వ్యక్తిగత భద్రత, మరొకటి వారి భవిష్యత్తు. డాక్టర్ కావాలనే కలతో విదేశాలకు వెళ్లిన విద్యార్థులు ఇప్పుడు యుద్ధ పరిస్థితుల మధ్య తమ చదువుని ఎలా కొనసాగించాలన్న ఆందోళనతో ఉన్నారు. పరిస్థితులు ఎలా మారతాయో ఇంకా స్పష్టంగా తెలియకపోయినా వేలాది కుటుంబాలు ఆందోళనతో అక్కడి పరిణామాలను గమనిస్తున్నాయి.